say, what kind of country are we living in? That a person visiting the temple needs to disclose his religion before he is permitted to enter the temple. What kind of secularism is this? What kind of a secular country are we living in? ఎక్కడ హిందుత్వం అండి? ఇది ఎక్కడ హిందూయిజం అండి? నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వాలి. ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇస్తే వెళ్ళండి, లేకపోతే లేదు. ఎవ్వరూ కూడా మిమ్మల్ని గుడికి రమ్మని బ్రతిమలాడడం లేదు, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 పాయింట్, ఎవరు కూడా మిమ్మల్ని గుడికి రమ్మని బ్రతిమలాడడం లేదు. మీరు సంతకం పెట్టకుండా హిందూయిజం మీద నోటుకొచ్చినట్టు కాలు కోతలు కోస్తున్నారు. ఇదేమి దేశము? గుడికి వెళ్ళడానికి మతాన్ని చెప్పాలా? ఇదెక్కడి సెక్యులరిజము, లౌకికవాదము? ఎటువంటి లౌకికవాద దేశం అంటే సెక్యులర్ దేశం? ఎటువంటి సెక్యులర్ దేశము? లౌకికవాద దేశం అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇదేమి హిందూయిజము? ఇదేమి సెక్యులరిజము అంటున్నారు. అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక కనీసం ఇంగితం కూడా లేకుండా మాట్లాడుతున్నావు, కనీసం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి, అసలు నువ్వు ముఖ్యమంత్రి ఎలా అయ్యావంటే బాబోయ్, ఇంత అజ్ఞానివి, కనీసం నాలెడ్జ్ లేకుండా, బేసిక్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు. మొట్టమొదటిగా నువ్వు చూడాల్సింది, మతాలు సెక్యులర్ కాదు. జగన్మోహన్ రెడ్డి అనే మూర్ఖుడా, గుర్తుపెట్టుకో. నువ్వు సంతకం పెట్టకుండా, డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా నువ్వు హిందూయిజం గురించి మాట్లాడుతున్నావు, హేళనగా మాట్లాడుతున్నావు. ఇదేమి హిందూయిజం అంటావు? నీకేం తెలుసు హిందూయిజం గురించి? నీకేం తెలుసు హిందూయిజం గురించి? నీకేం తెలుసు? నువ్వు సంతకం పెట్టు, లేదా నోరు మూసుకుని కూర్చో. ఎలమాక తిరుమలకి ఎలమాకో, నిన్నెవడు రమ్మని అడగడం లేదు. ఇదేమి సెక్యులరిజమా? ఇదేమి హిందూయిజమా? అసలు తెలుసా నీకు? ప్రభుత్వం సెక్యులర్, లౌకికవాదం ప్రభుత్వము. ప్రభుత్వానికి అన్ని మతాలు సమానం. ఎవరికి? ప్రభుత్వానికి సమానం, పాలకులకి సమానం. కానీ దేవాలయానికి అన్ని మతాలు సమానం కాదు, చర్చికి అన్ని మతాలు సమానం కాదు, మసీదుకి అన్ని మతాలు సమానం కాదు, గురుద్వారాకి అన్ని మతాలు సమానం కాదు. ఇప్పుడు ఏం మతం సెక్యులర్ కాదు. మతం ప్రపంచంలో భూమి మీద ఎక్కడా కూడా సెక్యులర్ కాదు. ఆ మతాన్ని ఆచరించేవారు సెక్యులర్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం. ఒక మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు సెక్యులర్ గా ఉంటారా, ఉండరా అనేది వాళ్ళ వ్యక్తిగత అంశం. అది వాళ్ళకి అన్ని మతాలు సమానమే అవ్వచ్చు, కాకపోవచ్చు, అది వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. నీకు అన్ని మతాలు సమానమైనప్పుడు, ఒక సెక్యులర్ వాదమైనప్పుడు నీకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి వచ్చి నొప్పేంటి? నీకు నొప్పేంటి? అదేంటి? ఇదేమి హిందూయిజం? ఇదేమి దేశం? ఎటువంటి దేశంలో మనం ఉన్నాం అంటున్నావు? నిజంగానే హిందువుల్లో సెక్యులరిజం లేకపోతే ఎప్పుడో మీ ముత్తాత మతం మార్చుకున్నాడు కదా. చుట్టుపక్కల హిందువుల ఇళ్ల మధ్యలో మీ ముత్తాత ఒకడే మతం మార్చుకుని బ్రతకగలడా? హిందువుల్లో సెక్యులరిజం లేకపోతే చుట్టుపక్కల అన్ని ఇళ్ల మధ్యలో ఒక్క ఇల్లు మతం మార్చుకుని నీ ముత్తాత బతకగలడా? నిజంగా ఈ రోజు నువ్వు ఉండేవాడా? నువ్వంటూ ఒకడు ఉండేవాడా? బతికుండేవాడా? నీ బాబు ఉండేవాడా? అలాగే హిందూ మెజారిటీ రాష్ట్రంలో తెలంగాణ కలిసి ఉన్నప్పుడు, విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యారు. మరి హిందువుల్లోనే సెక్యులర్ భావాలు లేకపోతే అదేంటి? హిందూ మెజారిటీ, హిందువే సీఎంగా ఉండాలి, మేము రాజశేఖర రెడ్డిని ఒప్పుకోమని చెప్పేసి గొడవ చేసేవారే. ఒక్కరు కూడా గొడవ చేయలేదు ఎప్పుడు కూడా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండకూడదని చెప్పేసి ఒక్క హిందూ అన్న మాట్లాడా? లేదు కదా. అది సెక్యులరిజం అంటారు దాన్ని. అలాగే తమరు సీఎం అయ్యారు కదా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ విడిపోయిన తర్వాత. ఒక్క హిందూ అయినా సరే క్రిస్టియన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకూడదు అని చెప్పి అన్నారా? అనలేదు కదా. అది సెక్యులరిజం అంటారు. దానిని సెక్యులరిజం అంటారు. నువ్వు దేవాలయానికి వెళ్ళిపోయి సెక్యులరిజమా హిందూయిజం అంటే ఎలా అవుతుంది? అది దేవాలయం హిందువులకు సంబంధించింది. దేవాలయానికి సంబంధించిన దానికి ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక నియమాలు ఉంటాయి. దాన్ని ఆ గుడికి వెళ్ళిన పాటించాలి. ఎక్కడ నువ్వు మాట్లాడుతూ గుడి అంటున్నావు, గుడి కాదు, తిరుపతి దేవస్థానంలోనే డిక్లరేషన్ అడుగుతారు. అది కూడా ఎవరిని? ప్రతి ఒక్కరిని కూడా ఎదురెళ్ళి నీ మతం ఏంటి అని అడగరు. ఎందుకు అడగరంటే అన్ని లక్షల మందిని అడగడానికి ఒక వ్యవస్థ లేదు, అడిగే ఓపిక కూడా ఎవరికి లేదు. అన్ని లక్షల మందిని అడగలేము కూడా. మరి ఎవరిని అడుగుతారు? డిక్లరేషన్ సంతకం పెట్టమని చెప్పేసి విదేశీయులను అడుగుతారు. ఆ విదేశీయులు కూడా మన పక్కన ఉన్న శ్రీలంక వాళ్ళు కావచ్చు, ఇటు మన బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, హిందువులు
వాళ్ళని అడగవు, ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే ఉంటారు కాబట్టి, వాళ్ళు కూడా మనవాళ్లే కాబట్టి గుర్తుపట్టడం కొద్దిగా కష్టం వాళ్ళు ఏ దేశం అనేది. ఇక ఇతర దేశాల నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి అలా వచ్చేవాళ్ళు, అమెరికా నుంచి, కెనడా నుంచి, యూరోపియన్, ఆస్ట్రేలియా, ఇలా ఈ దేశాల నుంచి వచ్చే వాళ్ళని మనం సులువుగా గుర్తుపట్టొచ్చు. ఓకే, వీళ్ళు భారతీయులు కాదని చెప్పేసి. అటువంటి వారిని, అయ్యా ఈ గుడికి ఒక సాంప్రదాయం ఉంది, మరి ఇతర మతస్థులు ఎవరైనా వచ్చి, అన్య మతస్థులు వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకం ఉందని చెప్పేసి డిక్లరేషన్ ఒక మీద సంతకం పెట్టాలని చెప్పేసి దాన్ని చదివి వినిపిస్తారు వాళ్ళకి. చదివి వినిపించిన తర్వాత ఇంగ్లీష్లో చదువుతారు, తెలుగులో చదువుతారు, హిందీలో, అన్ని భాషలు చదువుతారు. వాళ్ళకి ఏ భాష వస్తే ఆ భాషలో చదివి వినిపించిన తర్వాత వాళ్ళు సమ్మతమైతే వాళ్ళకి నమ్మకం ఉంటే పెడతారు, లేకపోతే వెళ్ళిపోతారు. అందులో బలవంతం లేదు. అలాగే మన దేశానికి సంబంధించి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు, అలాగే వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారు, గుర్తింపు ఉన్నవారు, సెలబ్రిటీలు, వీళ్ళందరి జీవితాలు కూడా, వ్యక్తిగత జీవితాలన్నీ కూడా బయట ఉంటాయి, పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి. వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ మతం ఏంటి, వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ ఇంటి అడ్రస్ ఏంటి, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను, నా కులం మతం ఎవరు తెలుస్తుంది చెప్పండి, నా అడ్రస్ ఎవరు తెలుస్తుందా? తెలియదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారి అడ్రస్ అంటే తాడేపల్లి అంటారు. ప్రముఖులకు సంబంధించిన వాళ్ళు ఎక్కడుంటారు, ఏంటి, వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, అన్నీ కూడా బహిరంగంగా పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళు వస్తున్నప్పుడు ముందుగానే ఆ ప్రముఖులు సమాచారం ఇస్తారు. మేము పలానా రోజున దర్శనానికి వస్తున్నాము, మాకు కొంచెం రక్షణ ఏర్పాట్లు చేయండి, మా మీద భక్తులు పడకుండా, ఇది ఇతరులు పడకుండా, ఇది సెలబ్రిటీలు కదా, ఫోటోల కోసం వాటి కోసం దగ్గరికి వెళ్ళి మీద పడకుండా, అయ్యా మాకు కొంచెం పోలీస్ సెక్యూరిటీ మాకు కావాలి, మేము వస్తున్నామని చెప్పేసి ముందుగా సమాచారం ఇస్తారు. అప్పుడు ఆలయ అధికారులు వాళ్ళకి ఎదురెళ్ళి, అయ్యా మీరు హిందూ కాదు కాబట్టి మీరు ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలయా, పెట్టిన తర్వాత మీరు దర్శనం చేసుకోండి అని చెప్తారు. వాళ్ళు సంతకం పెడతారు, వెళ్ళిపోతారు. సోనియా గాంధీ గారు పెట్టారే, శ్రీ అబ్దుల్ కలాం గారు, భారతరత్న, ఆయన పెట్టారే. నీకొచ్చిన నొప్పి ఏంటి మధ్యలో? నీకొచ్చిన నొప్పి ఏంటి? సంతకం పెట్టు, లేకపోతే మూసు కూర్చో. ఎల్లమాకు నువ్వు తిరుమల తిరుపతి వెళ్ళలేదనుకో, భక్తులకి ఇంకా చాలా మంచిది, ఒక అరగంట సేపు ఆపేయాలి, ఇది అరగంట సేపు దర్శనాన్ని ఆపేయాలి. నీ వెనకాల ఒక మందెళ్ళిద్ది, ఒక మందం తీసుకెళ్తావు, ఆ మంద తోపులాట, దౌర్జన్యాలు, ఎవరైనా డిక్లరేషన్ ఫామ్ మీద ఈవో ఎదురొస్తే తోసుకుంటూ వెళ్ళిపోతావు నీ మందతో. గతంలో నువ్వు వెళ్ళలేదా? గతంలో నువ్వు పార్టీ పెట్టినప్పుడు, వైసీపీ పార్టీ పెట్టి జైలు నుంచి వచ్చిన తర్వాత తిరుపతి కొండ మీదకి వెళ్ళినప్పుడు, కమ్యూనక పెట్టినేసుకుని వెళ్ళినప్పుడు ఒక మందనేసుకెళ్లి డిక్లరేషన్ ఫామ్ తీసుకొస్తే ఆలయ అధికారి సంతకం పెట్టకుండా తోసుకుంటూ వెళ్ళిపోలేదా? అలాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నీ మందతో, కొడాల నాని లాంటి ఎదవతో నువ్వు మాట్లాడించలేదా? ఎందుకు సంతకం పెట్టాలి, గుడి ఎవడబో సొత్తు, ఎవడ బాబు కట్టడని చెప్పేసి. అలాగే మీ నాయకులతో, మీ మంత్రులతో నువ్వు చెప్పించలేదా? ముఖ్యమంత్రికి ఈ సంతకం వర్తించదు, ముఖ్యమంత్రికి ఉన్నావు కాబట్టి సంతకం పెట్టక్కలని చెప్పేసి మీరు అనలేదా? గతమంతా ఉంది కదా కళ ముందు, నువ్వు సంతకం పెట్టు, అంతేగాని ఇదేమి దేశం, ఇదేమి సెక్యులరిజం, ఇదేమి హిందూయిజం, నీకేం తెలుసు హిందూయిజం గురించి? నీకేం తెలుసు? నువ్వు మాట్లాడకూడదు. నువ్వు ఇతర మతం గురించి నువ్వు మాట్లాడకూడదు. నీ మతం గురించి నువ్వు మాట్లాడుకో, నా మతం గురించి నేను మాట్లాడుకుంటా. మతం అనేది నీకు సంబంధించింది, నాకు సంబంధించింది, ఎవరి మతం వారికి సంబంధించింది. హిందూయిజం గురించి నీకెందుకు? నీకేం చేసింది హిందూయిజం? గుడిలోకి నిన్ను ఎవడు ఆపలేదు? గుడిలోకి వెళ్ళకుండా నిన్ను ఎవరు ఆపలేదు? అయ్యా ఒక సంతకం పెట్టమన్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకువి కాబట్టి నీ మతం గురించి వాళ్ళు తెలుసు కాబట్టి ఈవో గారు వచ్చి, అయ్యా ఇది సాంప్రదాయం అని సంతకం పెట్టించుకుంటారు. గతంలో నేను ఇక్కడ కన్యాకుమారి దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు, మీకు తెలియదేమో, వాళ్ళు తెలుగు అంటారు, మీరు తెలుగు కదా, తెలుగు అనే పదం వాడతారట. మీరు తెలుగు కదా, మీకు తెలియదు, ఇది చొక్కా షర్ట్ ఉండకూడదు, బనీన్ ఉండకూడదు అని చెప్పారు. ఒంటి మీద చొక్కా తీశాను, బనీన్ తీశాను, మేమందరం ఒక చోట పెట్టి అయినా ఒకటి పెట్టి ఒక వ్యక్తికి అప్పు చెప్పి డబ్బులు ఇచ్చి అతను చూడవా అని చెప్పేసి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. అలాగే పక్కనే ఉన్న గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళేమన్నారు, ఈ ప్యాంట్లలోనూ ఈ ప్యాంట్ వేసుకోకూడదయ్యా, నువ్వు షార్ట్ వేసుకోకూడదయ్యా, ఇక్కడ పంచికట్టులో వెళ్ళాలి, ఇది సాంప్రదాయం అన్నారు. సరే అక్కడే ఉన్న షాపులో పంచి కట్టుకుని వెళ్ళాను. అలాగే అక్కడ మనకి తిరువనంతపురంలో పద్మనాభ స్వామి ఆలయం ఉంది, అక్కడ కూడా చొక్కా వేసుకోకూడదు, సాంప్రదాయం ఉంది. అలాగే వెళ్ళాను పంచి కట్టుకుని. అంటే మనం ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడికి సాంప్రదాయం ఉంటుంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళి నేను చొక్కా చెప్పాలా, నేను బని చెప్పాలా, ఇదేమి హిందూయిజం, ఇదేమి దేశం, ఇదేమి సాంప్రదాయము, ఏ దేశంలో మనం ఉన్నామని చెప్పి అనొచ్చా? అనకూడదు కదా, తప్పు కదా. నువ్వు పాటిస్తే పాటించు, పాటించకపోతే నోరు మూసి కూర్చో.
వెళ్ళమాకో నువ్వు వెళ్తే అరగంట సేపు భక్తులు ఇబ్బంది పడుతున్నావు. నువ్వు నమ్మకం లేని నువ్వు షో కోసము, ఓట్ల రాజకీయం కోసం, బిల్డప్ కోసం వెళ్ళమాకు. నువ్వు వెళ్ళడం వల్ల అరగంట సేపు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. క్యూ లైన్లో పిల్లలు అల్లాడిపోతున్నారు. నీలాంటి వాళ్ళ వల్లే వేస్ట్. నువ్వు వెళ్ళడం వేస్ట్. అక్కడ నీకు నమ్మకం లేని నువ్వు వెళ్ళొద్దు. వెళ్ళకపోతే భక్తులకి ఇంకా మంచిది, త్వరగా దర్శనాలు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి సంతకం పెడితే పెట్టు, లేకపోతే అంతే. అంతేగాని ఇదే మీ హిందూయిజం, ఇదే మీ దేశం, ఎటువంటి దేశంలో మనం ఉన్నాము? ఇది గుడికి వెళ్ళాలంటే మతాన్ని అడుగుతారా? అడగరు కదా. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం అడుగుతారు. వెళ్ళు, మిగతా దేవస్థానాలకు వెళ్ళు. మన విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళు, నీ మతం అడగరు కదా. ఇదేచ్చిగా నువ్వు వెళ్ళొచ్చు. అలాగే సింహాచలం వెళ్ళు, నీ మతం అడగరు కదా. మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు ఉంది అంటే ఆ దేవస్థానానికి సంబంధించిన ఆ నియమావళి గాని, వాళ్ళకున్న సాంప్రదాయం గాని వాళ్ళు అలా రాసుకున్నారు. దాన్ని అందరూ పాటిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ దేవాలయం చరిత్రలో నువ్వు ఒక్కడే ప్రశ్నించింది సంతకం ఎందుకు పెట్టాలి అని. నీ మందతో మాట్లాడిచ్చావు సంతకం ఎందుకు పెట్టాలి, గుడి ఎవడబ్బా సొత్తు అని చెప్పి. నువ్వు ఒక్కడవే, ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. ఇందిరాగాంధీ గారు కూడా సంతకం పెట్టేలేరే ఆ రోజుల్లో. ఇందిరాగాంధీ గారు సంతకం పెట్టారు. దేశాన్నే ఏలిన ఇందిరాగాంధీ, ఒంటి చేత్తో వెళ్ళిన ఇందిరాగాంధీ గారు, అత్యధిక పవర్స్ ఉన్న ఇందిరాగాంధీ గారు అప్పట్లో ఆమె కూడా సంతకం పెట్టేళ్లారు. నీకొచ్చిన నొప్పేంటి? ఇంతవరకు ఎవరైనా ప్రశ్నించారా దేవాలయ సాంప్రదాయాన్ని? అసలు మా హిందూ దేవాలయ సాంప్రదాయాన్ని ప్రశ్నించడానికి నువ్వెవడివి? నీ మతం కానప్పుడు నువ్వు దూరంగా ఉండు. హిందూ మతం నీది కానప్పుడు నువ్వు దూరంగా ఉండు. అది వ్యక్తిగతం. నువ్వు వచ్చి హిందూ మత సాంప్రదాయాన్ని ఎందుకు ప్రశ్నిస్తావు? అది హిందూ మత సాంప్రదాయం, అది దేవస్థానం సాంప్రదాయం, ఆ గుడికి సంబంధించిన ఆచారము. నువ్వు పాటిస్తే పాటించు, దూరంగా ఉండు. అలాగే నేనొచ్చి నీ మత సాంప్రదాయాన్ని ప్రశ్నిస్తే నీకు ఎలా ఉంటుంది? ఎలాగా మాట్లాడితే ఎలాగ ఉంటుంది? తప్పు కదా. నేను మాట్లాడొచ్చా? నీ మతం, నీ ఆచారం, నీ పద్ధతులు నువ్వు పాటించుకుంటావు, అది నీకు సంబంధించింది. నేనేమన్నా మధ్యలో? అలాగే హిందువులకు సంబంధించి వాళ్ళు పాటించుకుంటారు, వాళ్ళ మతం, వాళ్ళ ఆచారం. నువ్వెవడు మధ్యలో ఆడడానికి? తప్పిది. ఇది ముమ్మాటికి తప్పు. ఎర్రి మాటలో చాలా నీచంగా, అసహ్యంగా ఉంది. నువ్వెంత, నీ బతికెంత, నేనెంత, నా బతికెంత? హిందూయిజం ముందు, హిందూ సంస్కృతి ముందు మనమెంత చెప్పు. ఎంతకాలం బతికెడుతావు? నీ ఎంతకాలం బతికెడుతావు? మా అయితే 30 ఏళ్ళు బతికెడుతావు. నేను ఎంతకాలం బతికెడుతా? నేను అంతే 25 ఏళ్ళు బతికెడుతాను. కానీ హిందూయిజం కొన్ని వేల ఏళ్ళ నుంచి ఉంది. అది అలాగే సజీవంగా ఉంటుంది. మనమే పోతాం, వచ్చాం పోతాం అంతే. అలాగే బతికుంటుంది. ఆ గుడి అలాగే ఉంటుంది, ఆచారం సాంప్రదాయం అలాగే ఉంటుంది. ఇది మనం ఈ రోజు విజ్ఞానవంతులైపోయామన్నా, నువ్వైనా నేనైనా వచ్చి ప్రశ్నించేస్తామా? అది కూడా మనకు సంబంధం లేని మతానికి సంబంధించిన గుడి గురించి, మతం గురించి ప్రశ్నిస్తామా? తప్పు కదా. చాలా పెద్ద తప్పు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు ఈ అంశంలో మాత్రం. హిందూయిజం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు, అయినా మాట్లాడుతున్నావు. చాలా పెద్ద తప్పు ఇది.